Every year, 2 millions of malaria cases will be recorded in India. And global గా మలేరియా డెత్స్ చూసుకున్నట్లయితే ఇండియా నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ 0.9% ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో నమోదైన మోస్ట్ ఆఫ్ దిస్ మలేరియా కేసెస్ అరౌండ్ 70% వచ్చేసి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ మేఘాలయ నుంచి రికార్డ్ అవుతున్నాయి. అసలు ఈ మలేరియా అంటే ఏంటి, ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. సో మలేరియా అనేది ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో కుట్టడం ద్వారా వస్తుంది. సో వన్స్ ఈ దోమ కుట్టిన తర్వాత మనకి ప్లాస్మోడియం అనే పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఈ ప్లాస్మోడియం వచ్చేసరికి మనకు 4 టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం ఫాల్సిపెరం, ప్లాస్మోడియం మలేరియే అనేవి ఉంటాయి. సో ఈ నాలుగిట్లో కూడా 57% ఆఫ్ కేసెస్ అనేది ప్లాస్మోడియం ఫాల్సిపెరం ద్వారా నమోదవుతున్నాయి. సో నార్మల్ గా ఇండియాకి ఒక అంబిషియస్ గోల్ ఉంది. అదేంటంటే టు ఎండ్ మలేరియా బై 2030 అని. సో ఈ టార్గెట్ ని మనం రీచ్ అవ్వాలంటే కంపల్సరీ వ్యాక్సిన్ ఇస్ నెసెసరీ. సో అందుకని ఫస్ట్ టైం మన ఇండియాలో ఇండిజినస్ గా డెవలప్ చేసే వ్యాక్సిన్ ఫాల్సీ వ్యాక్సిన్ తయారవుతుంది. సో ఈ వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. ఈ వ్యాక్సిన్ అనేది ICMR అనేది డెవలప్ చేస్తుంది. సో యాక్చువల్లీ ఇది యూజ్ చేయడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసి మల్టీ స్టేజ్ ప్రొటెక్షన్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ మల్టీ స్టేజ్ ప్రొటెక్షన్ ఏంటంటే నార్మల్ గా ఈ పారాసైట్ అనేది మన హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 2 స్టేజెస్ ఉంటుంది. ప్రీ ఎరిథ్రోసైటిక్ స్టేజ్. ఈ స్టేజ్ లో ఈ పారాసైట్ అనేది మన లివర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దాని తర్వాత డైరెక్ట్ గా బ్లడ్ సెల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇదే ఎరిథ్రోసైటిక్ స్టేజ్. సో ఆల్రెడీ WHO అనేది కొన్ని మలేరియాకి సంబంధించిన వ్యాక్సిన్స్ ని ఆల్రెడీ అప్రూవ్ చేసింది. కానీ అవి ఓన్లీ ప్రీ ఎరిథ్రోసైటిక్ స్టేజ్ లో మాత్రం ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కానీ మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అనుకున్నట్లయితే కంపల్సరీ మనకి 2 స్టేజ్ లో ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షన్ ఈ వ్యాక్సిన్ ద్వారా వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ వ్యాక్సిన్ అనేది ప్లాస్మోడియం ఫాల్సిపెరం కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఈ వ్యాక్సిన్ ని ఎటువంటి కోల్డ్ స్టోరేజ్ అవసరం లేకుండా, దట్ మీన్స్ రీఫ్రిజిరేటర్స్ అవసరం లేకుండా 9 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎస్పెషల్లీ ట్రాపికల్ రీజన్స్ లో, రూరల్ ఏరియాస్ లో ఈ వ్యాక్సిన్ ని ఈజీగా వాడొచ్చు. అండ్ అదే కాకుండా ఈ వ్యాక్సిన్ ని మనం లార్జ్ స్కేల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. సో మిడిల్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ వీ కెన్ రీచ్ అవర్ టార్గెట్, దట్ ఈస్ ఎండింగ్ ఆఫ్ మలేరియా బై 2030 బికాస్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్.